Hi friends, today I am here along with my dear baby Jaden. హలో స్నేహితులారా, ఈ రోజు నా ప్రియ కుమారుడు జేడెన్తో మీ ముందుకు వచ్చి I am ఉన్నాను. here to encourage you that you are never alone. మీరెప్పుడు ఒంటరిగా లేరు అని మిమ్మల్ని ప్రోత్సహించడానికై మీ ముందుకు వచ్చాను. Yes, even if you feel alone, remember that the Lord is always by your side. ఎప్పుడు మీకు ఒంటరిగా అనిపించిన ప్రభు మీ ప్రక్కనే ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోనండి. I am sure many of you would have witnessed this love that a baby has for the mother. ఒక చిన్న బిడ్డ తన తల్లిని ఎంతగా ప్రేమిస్తాడో మీలో చాలా మంది చూసి ఉండవచ్చు కదా. Yes, on one side the mother loves the baby so much. అవును, ఒక ప్రక్కన తల్లి తన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటుంది. But on the other side, the baby is so attached to the mother. మరో ప్రక్కన చిన్న బిడ్డ తన తల్లికి ఎంతగానో అంటుకట్టుకొని పోతాడు. Jaden has just started crawling so well. జేడన్ ఇప్పుడిప్పుడే నేలపైన చక్కగా ప్రాకడం మొదలుపెట్టాడు. And if I leave him in one room, even if I go to the bathroom, I can hear his pats of hands and legs crawling towards me. నేను తనని గదిలో విడిచిపెట్టి బాత్రూమ్కి వెళ్ళినప్పటికీ కూడా తన చిన్న చేతులతో కాళ్ళతో ప్రాకడము శబ్దం నాకు వినపడుతుంది. Yes, the Lord also longs to be so close to us. అవును, ప్రభువు కూడా మనకు అతి సమీపంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. Today you might be feeling alone, but the Lord is close to you, my dear friends. ఈరోజు మీకు ఒంటరిగా ఉన్నాను అని భావన కలుగుతుందేమో, కానీ ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడు. Sometimes we are surrounded by so many people, our family, our friends. కొన్నిసార్లు మన స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరితో కూడా చుట్టుబడి ఉంటాము. But even then we feel alone. అయినప్పటికీ ఒంటరిగా ఉన్నాను అని భావిస్తూ ఉంటాము. The Bible says in Exodus 6:7, నిర్గమకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ గ్రంథం అంటున్నది, I will take you as my own people and I will be your God. మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. Yes, the Lord is your God. అవును, ప్రభువే మన దేవుడై ఉన్నాడు. Even if there's nobody with you today, the Lord is with you, my dear friends. ఈరోజు మీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా ప్రభువే మీకు తోడుగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, Let's believe this and let's thank the Lord and pray together. ఈ సత్యాన్ని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థిద్దాము. Lord Jesus, today I pray for all of your dear children who are watching this program. ప్రభువైన యేసయ్యా, ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ బిడ్డలందరి గురించి ప్రార్థిస్తున్నాను. Lord, they might be so heartbroken saying that I'm all alone, Jesus. యేసయ్యా, నేను ఒంటరిగా ఉన్నాను అని హృదయం విరిగిన స్థితిలో ఒకవేళ వారు ఉన్నారేమో. I have lost all my family members. నా కుటుంబ సభ్యులందరినీ పోగొట్టుకున్నాను. Even though there are people with me, I feel all alone నా and చుట్టూ lost. ప్రజలు ఉన్నప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నాను అనే భావన Lord, కలుగుతుంది. I claim this promise for them. ప్రభువా, అటువంటి వారి కొరకు ఈ వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాను. Yes, my dear friends, claim this promise today. అవును ప్రియ స్నేహితులారా, ఈ రోజు ఈ వాగ్దానమును స్వీకరించి The Lord పొందుకోండి. has chosen you to be His child. ప్రభు మిమ్మల్ని తన బిడ్డలుగా ఉండడానికై ఎన్నుకున్నాడు. You are never alone. మీరెప్పుడు ఒంటరి వారు కాదు. You are never alone. నీవెప్పుడు ఒంటరివాడు, ఒంటరిదానవు Lord, I కాదు. pray for your presence to fill each one of your children ప్రభువా, నీ బిడ్డలందరినీ నీ సన్నిధానం నింపునుగాక. and let them feel your peace filling their hearts నీ today. సమాధానం వారి హృదయాలని నింపడం వారు అనుభూతి In చెందుదురుగాక. Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. So my dear friends, the Lord is always with you. కాబట్టి ప్రియ స్నేహితులారా, ప్రభు ఎల్లప్పుడూ మీకు My తోడున్నాడు. friends, today if you are alone and if you are feeling so scared about your exams, remember that you can call us anytime and we are there to pray for you. ప్రియ స్నేహితులారా, మీరు ఒంటరిగా ఉండే పరీక్షల గురించి భయపడుతున్నట్టయితే మాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకొనవచ్చు. మీకు ప్రార్థించడానికై మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాము. The exam prayer card is available in all our prayer towers and also in our website. ఎగ్జామ్ ప్రేయర్ కార్డ్ ప్రార్థన గోపురాల్లో అదేవిధంగా వెబ్సైట్స్లో మీకు అందుబాటులో ఉంటుంది. Please make use of it and believe it that the Lord is with you and He will bless you. ప్రార్థన కార్డును తీసుకుని ప్రార్థించండి. ప్రభు మీకు తోడుగా ఉండి దీవిస్తాడు అని విశ్వసించండి. Subscribe to this channel, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకునండి. like this video and share this video with everybody. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను అందరికీ కూడా మీరు షేర్ చేయండి. Sister Pushpavati, thank you so much for your thank offering, which is a blessing to millions of people. మాకు అత్యంత ప్రియమైన మా ప్రియ సహోదరి పుష్పవతి మీరు పంపించిన కృతజ్ఞత కానుకల ద్వారా లక్షలాది మంది దీవించబడుచు ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. According to Ezekiel 34:26, God says, I'll bless them. I'll send down showers in season. There'll be showers of blessing. ఎజ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనం ప్రకారము వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదును, దీవెనకరముగు
వర్షములు కురియును అన్న వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Father, let the agricultural land be sold without any hurdle. Father, please do a miracle, Lord, and debts be cleared and spiritual blessings come. Let the back pain and headache be healed in Jesus' name by the power of God. తండ్రి, వ్యవసాయ భూమి ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మబడును గాక. తండ్రి, ఒక అద్భుతాన్ని వీరికి కనపరచండి. ఆత్మీయ ఆశీర్వాదములు అలాగుననే వీరికున్నటువంటి వెన్నెముక నొప్పి, తలనొప్పి యేసు నామములో స్వస్థపరచబడును గాక. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వీరికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చి దీవించమని ప్రార్థించుచున్నాం. And Arvind Kumar and Srinu have better salary and have salvation, blessings in the job and salary in the name of Jesus. తండ్రి, అరవింద్ కుమార్ కు, శ్రీనుకు మంచి జీతాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు ఆశీర్వదించండి. రక్షణ వీరికి అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. Amen. God bless you.